రైట్ మిత్రమా, ఇందులో ఉన్నటువంటి వాల్యూస్ని ఒకసారి చూడండి. సో ఇక్కడ మనకు 14 ఉంది సార్, ఇది క్లియర్గా కనిపిస్తుండొచ్చు. చూడండి ఒకసారి, ఈ సైడ్ మనకు 14 ఇచ్చాడు, ఇక్కడ 9, 6, 2. ఏం చేస్తే 56 అవుతుంది. 12, 11, 5, 3తో 56 ఏమవుతుంది? ఈ రెండు ప్రాసెస్ ప్రకారం చేస్తే 11, 24, 10తో ఇక్కడ ఆన్సర్ రావాలి. రైట్ మిత్రమా, సో ఇక్కడ 14, 6ల యొక్క డిఫరెన్స్ ఎంత అండి? 8. 9 ఇక్కడ మనకు ఇక సైడు ఒకటి 9 ఉంది, ఇంకో సైడ్ 2 ఉంది. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత కనిపిస్తుందండి? సో ఇక్కడ 14, 6, ఈ సైడ్లో ఉన్న 14, 6 యొక్క డిఫరెన్స్ 8. ఇక్కడ ఉన్న 9కి ఇక్కడ ఉన్న 2కు డిఫరెన్స్ ఎంత అంటే 7. సో 8 7 ఎంత? 56. క్లియర్? ఇక్కడ ఇది ప్రూఫ్ అయింది కదా. సేమ్ టు సేమ్ ఇక్కడ సెకండ్ ఫిగర్ 12, 5ల డిఫరెన్స్ ఎంత సార్? 7. అలాగే 11, 3ల డిఫరెన్స్ ఎంత? 8. 7 8 56. సో ఇవి రెండు కూడా ఇక్కడ వాడు ఇచ్చినటువంటి అంకెల ద్వారా, ఈ లాజిక్ ద్వారా వాటి యొక్క డిఫరెన్స్ తీసుకుంటూ, అంటే ఆపోజిట్ వాల్యూస్ యొక్క డిఫరెన్స్ తీసుకుంటూ వచ్చిన డిఫరెన్స్ని ప్రోడక్ట్ కనుక చేస్తే, మల్టిప్లై కనుక చేస్తే ఈ వాల్యూని మనం చేరుకున్నామా లేదా? ఎస్, వీ కెన్. దిస్ మెథడ్లో వి గెయిన్ దిస్ వాల్యూ, దట్స్ వై దిస్ మెథడ్ ఈస్ కరెక్ట్. సో ఇదే మెథడ్ని మనం ఏం చేయాలి? ఇక్కడ అప్లై చేయాలి. సో మనం ఇప్పుడు ఆలోచించినటువంటి విధానం సరైనది కాబట్టి ఈ సరైన విధానాన్ని మనం అప్లై చేస్తే ఖచ్చితంగా ఆప్షన్ని చేరుకుంటాం. సో ఇది ఒక రకమైన లాజిక్ సార్, ఇదొక మనం ఆ ఆన్సర్ని అప్రోచ్ అయ్యేటువంటి విధానం. సో ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో టీచ్ చేస్తారు. ఎవరు ఏం చెప్పినా, ఎన్ని విధాలు చెప్పినా అంతిమంగా స్టూడెంట్ యొక్క ఐడియానే గ్రేట్ ఐడియా. తనను ఐడియాలకు, తన యొక్క ఐడియాలజీని, తన యొక్క ఆలోచన విధానాన్ని ఎప్పటికీ అప్డేట్ వర్షన్స్లో ఒక థింకింగ్ బేసిక్ లెవెల్ నుంచి సార్. సో మనం అంటే అప్డేట్ వర్షన్ అనగానే ఎక్కడి నుంచో ఆకాశంలో మెరుపులు తీసుకొచ్చి నాకు వచ్చిన ఆన్సరే ఇది అని చెప్పడానికి కాదు. నాకు ఎంత వచ్చో అది పక్కకు పెట్టు, నీకు ఏ విధంగా వచ్చో అది మాత్రమే ఇంపార్టెంట్. కాబట్టి నీకు నేర్పే పద్ధతి బేసిక్ కాన్సెప్ట్లో భయం లేకుండా. రీజనింగ్ అంటే మనందరికీ ఒక రెస్పెక్ట్ ఉండాలి, మనకంటూ ఒక రైట్ ఉండాలి, అది మన హక్కు. రీజనింగ్ మన హక్కు అనేటువంటి ఫీలింగ్ కలగాలి. ఖచ్చితంగా ఆ రూట్లోనే పోతున్నాం. సో ఇప్పుడు ఆపోజిట్ వాల్యూస్ 11, 4 యొక్క డిఫరెన్స్ ఎంత? 7. అండ్ 20, 10ల డిఫరెన్స్ ఎంత? ఎస్, 10. సో ఇప్పుడు 7 10s ఆన్సర్ ఈజ్ 70. 70 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్లియర్ మిత్రమా? రైట్, ఐ హోప్ యూ అండర్స్టాండ్ సార్. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ మనకు ఒక 3 సైడ్స్ వాల్యూస్ వస్తున్నాయి, ఒక డిఫరెంట్ డిజైన్లో కనిపిస్తుంది. ఈ డిజైన్ చూడగానే మీరు బయాలజీ డిజైన్ అనుకుంటారు, కాదు మిత్రమా. సో బయాలజీ డిజైన్ అది డిఫరెంట్, మీకు ఆ ఫిగర్స్ వాటి గురించి వివరాలు అవి వేరే, ఇక్కడ వివరాలు వేరే. రైట్ సార్, ఇక్కడ 93, 27, 63, 3 ఉంది. 79, 38, 37, 4 ఉంది. 67, 16, 42 ఎంత వస్తుంది అంటుంది సార్. రైట్, ఎంత వస్తుంది అంటుంది. సో ఇప్పుడు ఈ 3 సైడ్స్ వాల్యూని కనుక చూస్తే మనము 93 ఈజ్ ఈక్వల్ 27 ఇలా కూడా చూడవచ్చు. అంటే ఈ 93ని 27 ప్లస్ 63 ప్లస్ 3 ఈ 3 సైడ్స్ వాల్యూని సమ్ చేస్తే 93కి 93 వస్తుంది. అలాగే ఇక్కడ 79 ఈజ్ ఈక్వల్ 38 ప్లస్ 37 ప్లస్ 4. సో 79 ఈజ్ ఈక్వల్ 79 అని ప్రూఫ్ అయింది. అయిందా లేదా? అయింది. మరి ఈ రెండు ప్రూఫ్ అయినాయి కాబట్టి 67 ఈజ్ ఈక్వల్ 16 ప్లస్ 42 ప్లస్ ఇక్కడ ఎంతనో తెలియదు, ఆ సమ్ ఎక్స్ని యాడ్ చేస్తే 67 కావాలి. 67 ఈజ్ ఈక్వల్ ఎంత మాస్టర్? 58 ప్లస్ ఎక్స్.
సో 67 మైనస్ 58 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, 9 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. అంటే ఇక్కడ మనం 9ని సబ్స్టిట్యూట్ చేస్తే ఈ వాల్యూని రీచ్ అవుతాం. క్లియర్? ఇలా చూడవచ్చు మిత్రమా. ఇదే ప్రాబ్లంని ఇంకో రకంగా మన మిత్రులు చేస్తుంటారు. సార్ 93కి 27కి డిఫరెన్స్ ఎంత? 66. అలాగే ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత? 66. సో LHS ఈజ్ ఈక్వల్ RHS. సో ఈ అప్పర్ సైడ్ ఉన్నటువంటి వాల్యూస్ యొక్క డిఫరెన్స్ ఈ లోవర్ సైడ్ ఉన్నటువంటి వాల్యూల మొత్తం ఈజ్ ఈక్వల్ సమానం. సో 79కి 38కి డిఫరెన్స్ ఎంత? 41. ఈ రెండింటికి డిఫరెన్స్, ఈ రెండింటి మొత్తం ఎంత? 41. క్లియర్? అదేవిధంగా 16కి 67కి డిఫరెన్స్ ఎంత? ఎంత మాస్టర్? 51. సో ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ 42 ఉంది. 42కు ఎంత కలిపితే 51 వస్తుంది? అంటే 9 కలిపితే వస్తుంది. సో ఈ విధంగా కూడా మనం ఇంకా ఐడియాలజీతో చేయవచ్చు, ఇంకా రకరకాలుగా చేయొచ్చు. మనం ఎప్పుడైతే ఆ అంకెల సంఖ్యల పైన మంచి గ్రిప్ వస్తుందో అన్ని రకాలుగా కూడా ఆలోచన చేయవచ్చు. క్లియర్ మిత్రమా? రైట్, మరొకటి చూద్దాం. రైట్ సార్, ఇక్కడ 19, 8, 912, 16, 21, 7, 14, 882, 24, 6తో 12 ఏం చేస్తే వస్తుంది ఆన్సర్ అంటుంది. సో ఇక్కడ 19, 8, 16 చాలా ప్రోడక్ట్ వాల్యూ పెద్దదే వస్తుంది. రైట్, బహుశా దీంట్లో మల్టిప్లై ఉండొచ్చు, డివైడెడ్ కూడా ఉండొచ్చు. దీన్ని డివైడ్ చేయగలిగిన నెంబర్తో చూడాలి. రైట్, ప్రయత్నించండి మిత్రమా. ఈ వాల్యూస్ అని రాయండి. 19, 8, 16కు 912, 21, 7, 14కు 882. సో 24, 6, 12కు క్వశ్చన్ మార్క్. ఆన్సర్ ఎంత? ప్రయత్నించండి సార్, ఒకసారి చేయాలి. ప్రయత్నిస్తేనే మనకు తెలుస్తుంది. చేయాలి ఆన్సర్. సో ఆ వాల్యూస్ని ఏ విధంగా మీరు చేయగలుగుతారో ఒకసారి మీకు అది ఐడియాస్ రానియండి. మీ ఐడియాస్ అన్నిటిని కూడా చూద్దాం. ఓకే, చేయాలి. సో క్వశ్చన్ని మీరు ఆ రూట్లో ఉన్నటువంటి వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయండి. ఏ రకమైన ఆన్సర్ని మనం చేరుకోవచ్చు. రైట్ మిత్రమా, ఆన్సర్ చేశారా? కొద్దిగా మీకు ఇది హై లెవెల్ స్టాండర్డ్ క్వశ్చనే, కానీ ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. సో కొన్ని ప్రశ్నలకు ఇది ఎందుకు ఏమిటి అని ఇలా ఉండదు, దానికి ఒక పర్టికులర్ కాజ్ అంటూ ఉండదు. ఆ పర్టికులర్ కాజ్ లేకపోయినా దాని కంటెంట్లో డిఫరెంట్గా రీజన్ అంటే ఒక కారణం ఉంటుంది. కాజ్ వేరే, రీజన్ వేరే. కానీ ఆ రీజన్కి కాజ్ ఉంటుంది, ఆ రీజన్కి కాజ్ ఉంటుంది. ఏంటిదో చూద్దాం. ఇక్కడ అన్నిటినీ కూడా మల్టిప్లై చేసే ప్రయత్నం చేద్దాం మాస్టర్. 19 ఇంటూ 16 ఇంటూ ఇక్కడ 8 దగ్గరకు వచ్చేటప్పటికి ఒక కాన్స్టాంట్ నెంబర్ -5 చేశాడు సార్. చూద్దాం మరి ఎందుకు తీశాడు చూద్దాం. ఇక్కడ ఒక విలువ, ఇక్కడ ఒక విలువ ఇలా తీస్తా ఉన్నాడు. దాన్ని ఒక స్టాండర్డ్ బేస్ పైన జరుగుతున్నటువంటి విషయంగా చూస్తున్నాం. మరి ఇక్కడ 19 ఇంటూ 16 ఇంటూ 3 తో 912 కనుక సక్సెస్ అయితే ఇక్కడ కూడా అప్పుడు 21 ఇంటూ 14 అంటే ఈ 2 సైడ్స్ ప్రోడక్ట్ అట్నే చేస్తూ
ఇక్కడ థర్డ్ సైడ్ ప్రోడక్ట్ వచ్చేటప్పటికి అందులోంచి ఒక వాల్యూ, ఇందాక 5 తీసిండు కాబట్టి ఇక్కడ 4, అంటే ఇక్కడ 3 వచ్చే విధంగా చూస్తున్నట్టుగా మనం అనిపిస్తుంది. మరి ఇదే విధంగా చూస్తే ఇక్కడ ఎంత సబ్ట్రాక్ట్ అవుతుందో చూద్దాం. 5, 4, నెక్స్ట్ ఈ ఫిగర్లోకి వస్తే 24, 12, 24 ఇంటూ 12 ఇంటూ 6 మైనస్ ఇక్కడ 5, 4 ఇక్కడ 3, అంటే ఈ ప్రోడక్ట్లో అంటే మనకి ఇక్కడ మూడో స్థానంలో 3 ఇక్కడ కూడా వస్తే ఎంత వస్తుంది మాస్టర్? 21 ఇంటూ 14 ఇంటూ 3 వస్తుంది. ఇక్కడ కూడా 24 ఇంటూ 12 ఇంటూ 3, అంటే ఈ ప్లేస్లో వాడు వాస్తవానికి 3 ఉండాలనుకుంటా ఉన్నాడు. వాస్తవానికి అక్కడ ఎంత ఉండాలనుకుంటాడు మాస్టర్? ఈ ప్లేస్లో 3 ఉండాలనుకుంటాడు, కానీ 3 బదులు వేరే వేరే నెంబర్లు రాస్తూ మనల్ని డైవర్ట్ చేసే ప్రయత్నం జరిగింది. ఇలా రీజనింగ్లో ఉంటుందా సార్ అంటే ఎందుకు ఉండకూడదండి? ఉంటుంది. మరి చూద్దాం, మరి అనుకున్నట్టుగా అన్ని సక్సెస్ లేదా? సో 19 ఇంటూ 16, 19 ఇంటూ 16 ఎంత? 6 9 54, 4 5, 6 1 6 5, 11 114, 1 9, 1 1, సో యాడ్ చేస్తే 4 10, సో 304. 304 ఇంటూ 3 సార్, 3 4 12, 2 1 3 0 1 3 3 9, అంటే 304 ఇంటూ 3 ఎంత? 912. మొదటి ఫిగర్ చేరుకున్నామా? చేరుకున్నాం. నెక్స్ట్ ఇదే విధంగా మిత్రమ్మ ఇక్కడ 21 ఇంటూ 14, 21 ఇంటూ 14 ఎంత అవుతుంది? 4 1 4, 4 2 8, 1 1 1 2, సో కలిపితే 4 9 2, 294 ఇంటూ 3 ఎంత అవుతుంది? 3 4 12, 2 1 పైన 3 9 27, 27 1 28, 2 3 2 6 2 8, సో 882. సో ఇది ఈ విధంగా 2 ప్రూఫ్ అయిపోయినాయి. కాబట్టి ఇదే పద్ధతిలో మిత్రమా 24 ఇంటూ 12, 2 4 8, 2 2 4, 1 4 4, 1 2, సో 8 8 2, 288 ఇంటూ 3, సో 3 ఎందులు ఎంత అవుతుంది? 24 2, 3 ఎందులు 24 2, 26 2, 3 2 6 2 8, సో 864. 864 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఈ విధంగా కొంచెం మోడరేట్ లెవెల్ నుంచి హై లెవెల్లో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైతే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ టైప్లో కూడా మనం ప్రాక్టీస్ చేస్తే, ఇన్ డెప్త్ మోడల్ని కూడా మనం ప్రాక్టీస్ చేస్తే ఏ కాంపిటేటివ్ యొక్క అవేర్నెస్నైనా రీజనింగ్లో మనం చూడవచ్చు. మరి ఇంత టైం ఉంటుందా సార్? నాకు ఆ టైంలో ఐడియా వస్తుందా? ఎస్, ఐడియా రావాలంటే ఖచ్చితంగా ప్రాక్టీస్ ఉండాల్సిందే. సార్ ఎవరైతే ఎక్కువ ప్రాబ్లమ్స్ను ఇన్ డెప్త్ మోడల్స్ను ప్రాక్టీస్ చేస్తారో వారికి ఇవి ఈజీగా అయ్యే అవకాశం ఉంటుంది. ఓకేనా మిత్రమా? మరో క్వశ్చన్ చూద్దాం. అందుకోసమే కదా మాస్టర్ మన ఆన్లైన్ కోర్సు డెప్త్ మోడల్ కూడా ఉంటాయి, సింపుల్గా ఉంటుంది, మోడరేట్గా ఉంటుంది, లాజిక్గా ఉంటుంది, ప్రజెంట్ ట్రెండ్ తగ్గట్టుగా ఉంటుంది. సో అన్ని ప్రాబ్లమ్స్ను మీకు ఒక మిక్స్డ్ పద్ధతి, ప్రజెంట్ ఎగ్జామినేషన్ పద్ధతిలో మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం. కేవలం సింపుల్ మోడల్ ఒక్కడా, మోడర్న్ మోడల్ ఒక్కడా, లేకపోతే డెప్త్ మోడల్ ఒక్కడా మీరు ముట్టుకోకుండా ఉండకుండా కాకుండా ప్రతిదీ కూడా ప్రాక్టీస్ చేసే విధంగా, ఏ ప్రశ్ననైనా సరే ప్రాక్టీస్ చేయాలి, ఎప్పుడు చేయాలి, ఏ విధంగా చేయాలి అనేటువంటి దాని మీద మనం చూస్తున్నాం. ఓకేనా మిత్రమా? మరొకటి చూద్దాం. రైట్, వన్ మోర్ క్వశ్చన్ చూడండి సార్. ఇక్కడ ఈ క్రింది పట్టికలో లోపించిన సంఖ్యను గుర్తించండి అంటుంది. సో ఫైండ్ ద మిస్ నెంబర్ హియర్. సో 5 8 14 26 అంటుండు, 7 11 19 35 అంటుండు, 6 13 27 55, 10 18.
సో దీన్ని ఏం చేస్తే మనకి వాల్యూను చేరుతాం, రైట్. సో కొన్నిసార్లు వాటిని కలిపితే వస్తాయి, కొన్నిసార్లు వాటిలో డిఫరెన్స్ చూసుకుంటూ పోతే వస్తాయి. సో ఎప్పటికీ అడిషనే ఉండదు, ఎప్పటికీ సబ్ట్రాక్షనే ఉండదు, అన్నీ కలిపి ప్రోడక్ట్ ఒక్కగానే రావు, లేదా ఒకదానికొకటి డిస్టెన్స్ తేడాలలో మార్పులు వస్తాయి. సో ఆ మార్పు హారిజాంటల్గా ఉండొచ్చు లేదా వర్టికల్గా ఉండొచ్చు, హారిజాంటల్గానే ఉండొచ్చు లేదా వర్టికల్గానే ఉండొచ్చు. సో ప్రయత్నించండి మిత్రమా. ఇప్పుడు ఇక్కడ 5 to 8 గ్యాప్, 8 to 14 గ్యాప్, 14 to 26 గ్యాప్ ఎంత ఉంది? 7 to 11 గ్యాప్, 11 to 19 గ్యాప్, 19 to 35 గ్యాప్ ఎంత ఉంది? 6 నుంచి 13, 30 నుంచి 27, 55 గ్యాప్. సో మీరు కనుక చూస్తే మిత్రమా ఇక్కడ 5 నుంచి 5కి +3 కలిపితే 8, 8కి +6 కలిపితే 14, 6కి +12 కలిపితే 26. అంటే 3 నుంచి ఎక్కడికి వచ్చిండో డబుల్ 6, 6కి డబుల్ ఎక్కడ వచ్చిండో 12 వచ్చిండు. సో అలాగే 7 నుంచి 7కి 4 కలిపితే 11, నెక్స్ట్ 4కి డబుల్ 8, నెక్స్ట్ డబుల్ 16. అంటే 4కి డబుల్ 8, 8కి డబుల్ 16 ఎంతైంది? 35. సో ఇక్కడ 6కు +7 కలిపితే 13, 13కి 14 కలిపితే 27, 27కి 28 కలిపితే 55. అంటే గ్యాప్ డబుల్ 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 అవుతూ వస్తుంది. సో 10 నుంచి ఇక్కడికి 18 అంటే +8, నెక్స్ట్ డబుల్ చేస్తే ఎంత? 8 + 8 16 రావాలి. 16 అంటే ఇక్కడ ఎంత అవుతుంది మాస్టర్? 18 + 16 ఎంత? 34 అవుతుంది. 34 + 32 గ్యాప్ సరిపోయిందా లేదా? 66. అంటే ఇక్కడ సూటబుల్ నెంబర్ ఎంత కావాలి మాస్టర్? 34. సో ఇక్కడ గ్యాప్లో ఉన్నటువంటి ఇన్ బిట్వీన్ గ్యాప్ నెంబర్స్ ఆర్, ఆ గ్యాపింగ్స్ ఆర్ డబుల్ 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 రెట్టింపు అవుతూ వస్తున్నాయి అనే విషయాన్ని గమనించినాం. ఓకేనా మిత్రమా? మరో క్వశ్చన్ చూద్దాం. రైట్ సార్, మరో క్వశ్చన్ చేసే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ సార్, ఈ నెక్స్ట్ క్వశ్చన్ యొక్క వాల్యూని రాయండి. రైట్ మిత్రమా, ఈ క్వశ్చన్లో ఉన్నటువంటి వాల్యూని చూడండి. ఇక్కడ మనకు 21, 120 క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు. 122, 2కు 23 అవుతుంది. 240, 5కి 43 అవుతుంది అంటుండు. సో మనం ఏం చేస్తే 20 అవుతుంది అనే విషయాన్ని గమనించాలి. ఇక్కడ ఉన్న ఆప్షన్ని తీసుకొని ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. సో ఇక్కడ దీన్ని ఏ అని, ఇది బి అని, ఇది సి అని, ఇది డి అనుకున్నట్లయితే ఒకసారి ట్రై చేద్దాం. బి + సి నుంచి -a చేస్తే డి అవుతుందా లేదా? సో ఫస్ట్ ఏ క్వశ్చన్ మార్క్ ఉంది కాబట్టి ఈ మధ్యలో వాటిని ప్రయత్నం చేద్దాం. సో 22 + 2 సమ్ చేసి -1 చేస్తే 23. అంటే 24 - 1 23. ప్రూఫ్ అయిందా లేదా? రైట్ సార్, ఇది చూద్దాం. 40 + 5 -2 చేస్తే 43. 45 - 2 = 43. అంటే LHS = RHS అని ప్రూఫ్ అయిందా లేదా మిత్రమా? అయింది. సో ఇవి రెండు కూడా ప్రూఫ్ అయినాయి కాబట్టి, అంటే ఇక్కడ మనము ఈ సెకండ్ కాలంలో ఉన్నటువంటిది, థర్డ్ కాలంలో ఉన్నటువంటి వాల్యూస్, ఇన్ ద సెకండ్ కాలం అండ్ థర్డ్ కాలం వాల్యూస్ ఆర్ in this method or in this logic method, ends proved. So the same method will be applied at the first column. So మొదటి నిలువు వరుసలో ఉన్నటువంటి విలువలు, వాటిని సాధించడం కోసం రెండో నిలువు వరుస, మూడో నిలువు వరుసలో ఉన్న విలువలను ఏ విధంగా అయితే అప్రోచ్ అయినామో, అప్రోచ్ మెథడ్ లాజిక్గా ఉంది కాబట్టి ఆ అప్రోచ్ లాజికల్ మెథడ్ని మనం ఇందులో ప్రయత్నం చేద్దాం. సో 21 + 1 minus certain value x is equal 20. 21 + 1 22 minus x is equal 20. ఇప్పుడు నాకు x వాల్యూను ఎంత సబ్స్టిట్యూట్ చేస్తే 20 అయ్యే అవకాశం ఉంది అంటే 2.
అనగా x is equal 22 minus 20 అనగా 2 అనేటువంటి వాల్యూని. సో నేను ఇక్కడ 2 అనేటువంటి వాల్యూని తీసుకుంటే ఈ అప్రోచ్ మెథడ్లో, ఈ లాజిక్ మెథడ్లో ఆ క్వశ్చన్ని మనం సాల్వ్ చేయవచ్చు అనే విషయాన్ని గుర్తించినాం. క్లియర్ మిత్రమా? ఐ థింక్ అండర్స్టాండ్ బద్రీస్ లాజిక్స్, రైట్? రైట్, వన్ మోర్ క్వశ్చన్ సార్. రైట్, ఇక్కడ మనం చూసినట్లయితే 5 3 4 19 అంటుండు, 7 5 6తో క్వశ్చన్ మార్క్, 6 4 5తో 29 అంటుండు. సో ప్లీజ్ ఏ విధంగా చేస్తే 19 అవుతుందో చూద్దాం మాస్టర్. సో ఫర్ ఎగ్జాంపుల్ మేబీ హియర్ 5 3s 15 ప్లస్ 4 యాడ్ చేస్తే 19. ఎస్, గుడ్. సో లైక్ దట్ హియర్ 6 4s 24 plus 5 adding 29. So means ఈ టూ సైడ్ అప్పర్ ఈ ప్రోడక్ట్ అంటే గుణకారం చేసి బేస్ యొక్క వాల్యూని యాడ్ చేస్తే ఇక్కడ ఇంటర్నల్ వాల్యూ వచ్చినట్టు ఫైండ్ అవుట్ చేసినాం. సేమ్ ప్రాసెస్ 7 5s 35, 6 యాడ్ చేస్తే 41. సో 41 ఈజ్ ద రైట్ ఆన్సర్. అర్థమైంది కమ్మా? సో ఇంత సింపుల్గా ఉండొచ్చు, ఇంత ముందున్న లెక్కలో కాంప్లెక్స్ మాదిరిగా ఉండొచ్చు, బట్ ఐడియాస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఐడియాస్ ప్రకారం ముందుకు వెళ్దాం మిత్రమా. రైట్ సార్, వన్ మోర్ క్వశ్చన్. సో ఇప్పుడు మనం గమనించినట్లయితే నెక్స్ట్ ఫైండ్ ద మిస్సింగ్ నెంబర్ హియర్. ప్లీజ్ ట్రై దిస్. ఫైండ్ ద మిస్సింగ్ నెంబర్ ఇన్ దిస్ క్వశ్చన్ ఆర్ ఇన్ దిస్ ఫిగర్. సో మీరు కూడా ట్రై చేస్తుండాలి. మీరు ట్రై చేసినటువంటి క్వశ్చన్స్ని మనం కామెంట్ సెక్షన్ ఉందిగా, కామెంట్స్లో కూడా రాయాలి. ఆ కామెంట్స్లో మనం ఇచ్చేటువంటి డిస్క్రిప్టివ్ లింక్స్ను మిగతా మన ఫ్రెండ్స్ కూడా షేర్ చేయాలి. రైట్ సార్, దాని ద్వారా మీరు చూపేటువంటి ఆ ఇంట్రెస్ట్తోని, మీ యొక్క ఆలోచనలతోని మీరు ఏ విధంగా అయితే ఇప్పటిదాకా మనకు సపోర్ట్ చేశారో, ఇప్పటిదాకా మీ యొక్క అభిమానాన్ని వ్యక్తపరిచారో, ఆ అభిమానానికి తగ్గట్టుగా మీరు కోరుకున్న విధంగా మీరు ఊహించని కూడా అద్భుతాలను ఇప్పటి వరకు ఎవరు అందించని విధంగా అన్ని అంశాలను కూడా మీ దృష్టికి తెచ్చే ప్రయత్నం చేస్తాం. 100% సార్. సో సపోర్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, మీ ఎంకరేజ్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఎంతగా ఇష్టపడుతుంటే అంతగా మంచి మంచి అంశాలు మీకు అందించే ప్రయత్నం జరుగుతుంది కాబట్టి సో ప్లీజ్ మనం అదే అంటారు చూడండి సార్, గివ్ ద రెస్పెక్ట్, టేక్ ద రెస్పెక్ట్ అన్నట్టు మన యొక్క ఆలోచనలను మీరు కనుక ఎంత ప్రాక్టీస్ చేసి నలుగురికి చెప్తే మీకు కూడా అంత బెనిఫిట్ జరుగుతుంది అనే విషయాన్ని గుర్తు చేసుకుంటున్నా మిత్రమా. మంచిని ఎప్పుడు కూడా మంచితోనే పంచుకోవాలి, అంతే కదా? రైట్, వన్ మోర్ క్వశ్చన్. సో 5 6 7తో 47 ఏ విధంగా అవుతుంది? సో హౌ విత్ హెల్ప్ ఆఫ్ దిస్ 3 నెంబర్ వీ కెన్ ఫార్మ్ 47 అండ్ 4 8 6 we can form 52, 9 7. so please same maybe product కావచ్చు, బట్ ఈ ప్రోడక్ట్ డిఫరెంట్గా ఉంది చూడండి సార్. 6 7s 42, 5 యాడ్ చేస్తే 47. రైట్. నెక్స్ట్ 8 6 48, ఈ సైడ్ 4ని యాడ్ చేస్తే 52. లైక్ దట్ 7 4s 36, దీనికి 9 యాడ్ చేస్తే 45. సో ఎప్పటికీ ప్రోడక్ట్ కావచ్చు, అడిషన్ కావచ్చు, ఒక డిఫరెంట్ స్టైల్లో, అంటే అన్ని భుజాలు ఒకే విధంగా ఉండాలని ఏం లేదుగా మిత్రమా. ఇది ఒక కాన్సెప్ట్. క్లియర్? రైట్ సార్, మరొకటి చూద్దాం. ఇక్కడ 5 2 3 1తో 43 ఎలా అవుతుంది? 6 2 4 3తో 87 ఎలా అవుతుందో చూడండి. సో మనకు 43 అనేది రావాలంటే ఇందులో ఇంటర్నల్గానే రావాలి. సో 25 26 8 3. సో ఈ సైడ్ వాల్యూ, ఈ సైడ్ వాల్యూకి కొద్దిగా తేడా ఉన్నట్టు చూడండి. 5 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్, ఈ 2 ఆపోజిట్ వాల్యూస్ని 2 క్యూబ్ ప్లస్ 1 క్యూబ్ చేసి చూడండి. 25 ప్లస్ 9 ప్లస్ 8
ప్లస్ 1 అయితే అప్పుడు ఎంత అవుతుంది మాస్టర్? 9, 18, 43. ఎస్, 25 ప్లస్ 9 34 ప్లస్ 8 42 ప్లస్ 1 43. ప్రూఫ్ అయింది. అంటే ఈ వాల్యూస్ ఏవైతున్నాయో, అంటే ఈ 2 అనేటువంటి వాల్యూ, ఈ 1 అనేటువంటి వాల్యూను క్యూబ్స్గా చేస్తూ ఈ హారిజంటల్గా ఉన్నటువంటి వాల్యూస్ని ఏం చేస్తాడు? స్క్వేర్ చేస్తాడు. సో హియర్ 6 స్క్వేర్ సెకండ్ ఫిగర్లో మీరు ఏమని చేయొచ్చు? కలర్ చేంజ్ ప్లీజ్. 6 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్, రైట్? 6 స్క్వేర్ ఎంత? 36. 4 స్క్వేర్ ఎంత? 16, రైట్? అలాగే 2 క్యూబ్ ప్లస్ 3 క్యూబ్. 2 క్యూబ్ ఎంత? 8. 3 క్యూబ్ ఎంత? ప్లస్ 27. సో 36 ప్లస్ 16 ఎంత అవుతుంది? 52. అలాగే ఇదెంత? 35. సమ్ చేస్తే ఎంత మాస్టర్? 87. సో 87 వచ్చిందా లేదా? అంటే ఇక్కడ మనకు హారిజంటల్గా ఉన్నటువంటి వాల్యూనేమో స్క్వేర్ చేస్తాడు, అలాగే వర్టికల్గా నిలువుగున్న వాల్యూస్ ఏం చేస్తాడు? క్యూబ్స్ ఘనంగా మార్చి ఆ వచ్చిన విలువల మొత్తాన్ని తీసుకొచ్చి సెంటర్లో చూపించాడు. ఓకే, సో ఇదే విధంగా 7 స్క్వేర్ ప్లస్ 8 స్క్వేర్. 7 స్క్వేర్ అంటే 49, 8 స్క్వేర్ అంటే 64, రైట్? సో 40 అంటే ఎంత అవుతుంది మాస్టర్ ఇక్కడ? 49 ప్లస్ 64, 40 ప్లస్ 60 100 ప్లస్ 13 అంటే 113 అవుతుంది. నెక్స్ట్ 2 క్యూబ్ ప్లస్ 4 క్యూబ్. 2 క్యూబ్ ప్లస్ 4 క్యూబ్. సో నిలువుగా ఉన్నటువంటి విలువలు 2 క్యూబ్ అంటే ఎంత? 8. 4 క్యూబ్ అంటే ఎంత మిత్రమా? 64. అంటే సమ్ చేస్తే ఎంత? 72. నెక్స్ట్ 113 ప్లస్ 72 అంటే 3 ప్లస్ 2 5, 1 ప్లస్ 7 8, 185. సో 185 ఈజ్ ద రైట్ ఆన్సర్. 185 దీనికి ఆన్సర్. సో ఇక్కడ నిలువుగా ఉన్న విలువను ఏమో ఘనంగా చేసుకుంటూ హారిజంటల్గా అడ్డంగా ఉన్న విలువను ఏం చేసిండు? వర్గాలు చేసిండు. సో ఈ వర్గాల మొత్తము ఈ గణాల మొత్తాన్ని తీసుకొస్తే ఇలా వస్తుంది. అంటే మోడరెంట్ లెవెల్కి డెప్త్ లెవెల్ మోడల్ మాస్టర్. సో ఈ విధంగా కూడా మనం ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? రైట్ సార్, వన్ మోర్ క్వశ్చన్ చూద్దాం. సో ఇది ఇందాకటి క్వశ్చనే, సేమ్ టు సేమ్. వన్ మోర్ క్వశ్చన్. రైట్ సార్, 1458 7946 48 ఎంత వస్తుంది అంటాడు. మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే 1కి 4కి డిఫరెన్స్ చెప్పండి. ఇక్కడ 3 ఉంది. ఎస్. 5కి 8కి డిఫరెన్స్ ఎంత ఉంది? 3 ఉంది. క్లియర్. 7కి 9కి డిఫరెన్స్ ఎంత ఉంది మిత్రమా? 2. ఎస్. 4కి 6కి డిఫరెన్స్ ఎంత ఉంది? 2. అంటే ఇక్కడ ఈ టైప్ ఆఫ్ కూడా ఉంటుందా ఇంత సింపుల్గా? అంటే ఇప్పుడు నేను ఆన్సర్ రివీల్ చేశాను కాబట్టి నీకు సింపుల్ అనిపిస్తుంది మిత్రమా. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ని నేను ఓపెన్ అయినాను కాబట్టి నీకు ఈజీగా అనిపిస్తుంది. సో హియర్ 4 to 8 గ్యాప్ ఎంత? 4. సో నేను ఇక్కడ 4 అంటే ఇక్కడ 6కు ఇక్కడ ఉన్న వాల్యూకి 4 గ్యాప్ రావాలి. 4 గ్యాప్ రావాలంటే 10 అన్నా ఉండాలి లేదా 2 అన్నా ఉండాలి. 10 or 2. మరి ఇందులో ఏముంది? 2 ఉంది కాబట్టి 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇక్కడ 10 అనేది లేదు కాబట్టి మనం దేన్ని తీసుకుంటాం మాస్టర్? 2 తీసుకుంటాం. ఎందుకు? గ్యాప్ పైన ఎంత గ్యాప్ ఉంటుందో కింద అంత గ్యాప్. 2కు 2, 3కి 3. సో అప్పర్ వాల్యూస్ ద డిఫరెన్స్ వాల్యూస్ ద టు బి కంటిన్యూ ఇన్ ద లోవర్స్ వాల్యూ. ఇట్స్ వన్ కైండ్ ఆఫ్ మెథడ్. క్లియర్? ఐ థింక్ అండర్స్టాండ్ సార్. నెక్స్ట్ వన్ మోర్ క్వశ్చన్స్. So same again, this figure repeat please. Next this one. So it's a one kind of, sir, please here find the value of
x in this figure. సో ఇక్కడ x వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటాడు. జాగ్రత్త మాస్టర్. 5 6 7 8 9 సమ్ x. 4 5 6 7 8 64. 3 4 5 6 7 18. So x value how much will become? So find the x value. So first మనం x value ని find out చేయాలంటే in the second figure and in the third figure method approach is very important. The same method apply in the first figure. So first of all we are focus on second and third figure, which type of values are given. The same values will be and the same kind of methods will be apply in the first figure. So రెండో చిత్రము మూడో చిత్రంలో ఉన్నటువంటి ఆ విధానాన్ని గనుక మనం ఇక్కడ అర్థం చేసుకున్నట్లయితే ఆ విధానంలో గనుక మనం సక్సెస్ఫుల్ అప్రోచ్ అవుతే ఆ అప్రోచ్ మెథడ్ని మనం ఎక్కడ తీసుకురావాలి? మొదటి చిత్రంలో తీసుకురావాలి. క్లియర్ మిత్రమా? సో ఒకసారి చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే ఇగో ఇది ఒక కైండ్ ఆఫ్ మెథడ్ మిస్టర్. ఇప్పటిదాకా మీరు చూడని మెథడ్ ఇది. సో ఈ 3 సైడ్స్ ప్రోడక్ట్ని 4 5 6 ప్రోడక్ట్ వాల్యూ అండ్ ఈ 7 and 8 ప్రోడక్ట్ వాల్యూ. 4 5s are 20, 26s are 120, 7 8s are 56. సో 120కి 56కి గల డిఫరెన్స్ ఎంత మాస్టర్ అంటే 64. రీచ్ అయినామా లేదా? ఎస్. సార్ ఇంత సింపులా? నేను ఓపెన్ అయినా కాబట్టి మీకు సింపుల్ మాస్టర్ అవి. అందుకనే చెప్తున్నా ఏమని 20 ఎక్కాలి. ఇందులో ఏం కనిపిస్తున్నాయి ఇప్పటిదాకా? మల్టిప్లికేషన్, అడిషన్, స్క్వేర్స్, క్యూబ్స్. సో వీటిని వాడడం రావాలి, ఐడియా రావాలి. ఆ ఐడియా కోసమే కదా మన బద్రి సార్ క్లాస్ తీసుకుంటుంది. సో ఇట్స్ ఏ క్లాస్ మాస్ అట్రాక్షన్, అట్రాక్టివ్, బట్ attention is very important. Attention is very important and dedication is very important. మన యొక్క ఏకాగ్రత, అలాగే మన హార్డ్ వర్క్, అలాగే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎట్టి పరిస్థితుల్లో మిస్ కావద్దు. స్మైల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. స్మైల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఈ నెంబర్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడల్లా తెలియకుండానే ఆ స్మైల్ కాస్త జారే అవకాశం ఉంటుంది. జస్ట్ జాగ్రత్త. వన్స్ రిపీట్ అండ్ రిపీట్, రివిజన్ అండ్ రివిజన్, ప్రాక్టీస్ అండ్ ప్రాక్టీస్, రీడ్ అండ్ రైట్ ప్రాసెస్లోకి రండి. అప్పుడు మనం గెయిన్ అవుతాం. సార్ మరి ఇక్కడ 64 ప్రూఫ్ అయింది, 18 ప్రూఫ్ కావాలిగా. వై నాట్? ప్లీజ్ ట్రై ఇట్. 3 into 4 into 5 and 6 into 7. 3 4s are 12, 5s are 60, 6 7s are 42. The difference between this value is 18. Now hence proved ఆ లేదా? ఎస్, ప్రూవ్ అయింది. ఇది ప్రూవ్ అయింది కాబట్టి సేమ్ టు సేమ్ మెథడ్ని మనం ఇక్కడ అప్లై చేయండి మాస్టర్. రైట్. 5 into 6 into 7, 8 into 9. 5 6 the 30, 37 the 210, 8 9 the 72. So 210 కి 72 గల తేడా ఎంత? 138. 8 కలిపితే 80 కాబట్టి 138. 138 is the answer. క్లియర్ మిత్రమా? సో ఇలా మనం అప్రోచ్ మెథడ్, లాజికల్ మెథడ్, సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని మనం సాల్వ్ చేసేటువంటి అవకాశాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి. నెక్స్ట్ వన్ మోర్ క్వశ్చన్ సార్. సో ఇక్కడ మనం గమనించినట్లయితే 5 10తో 25 ఎలా, 10 20తో 100 ఎలా, 15 26తో 195 ఎలా అయితే వస్తుందో 30 15తో ఆ విధమైన ఆన్సర్ రావాలి సార్. సో మీరు ఇక్కడ గమనించినట్లయితే మాస్టర్ ఫస్ట్ ఫిగర్లో 5 10s ఎంత? 50. 50ని బై 2 చేస్తే ఎంత వస్తుంది చెప్పండి? 25. వచ్చిందా లేదు? 5 10s 50, దాన్ని బై 2 చేస్తే 25. సో ఇక్కడ
10 into 20 200 by 2 చేస్తే ఎంత 100. సో ఈ రెండు ఫిగర్లలో సాటిస్ఫై అయింది. థర్డ్ ఫిగర్ చూస్తే సేమ్ టు సేమ్ 15 into 26. సో ఇక్కడ మనం చూస్తే 15 2 300 15 20 300 15 6 90 390 by 2. 390 by 2 అంటే ఎంత వస్తుంది? సో 2 19 38 10 195 2 5 10. సో 195 లైక్ దట్. ఇప్పుడు సేమ్ టు సేమ్ 30 into 15. సో 15 మూల 45 450 by 2. 450 by 2 అంటే ఏమొస్తుంది? 2 2s are 4 2 2s are 4 2 5s are 225. 225 is the here x value. So here find the x value అంటుంది సార్. Find the x value. So now x value how much sir here? 225. Clear మిత్రమా? రైట్. వన్స్ అగైన్ రైట్, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని మీరు ఎంత ఎంతూజంగా ఇంట్రెస్ట్గా చేస్తారనేది ముఖ్యం. సో ఇది ఇంకొక క్వశ్చన్ మాస్టర్. సో ఫైండ్ ద మిస్సింగ్ వాల్యూ హియర్. Find the missing number value. సో ఇప్పటిదాకా మాస్టర్ మనము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఆంధ్రప్రదేశ్ కానీ నిర్వహించినటువంటి వాటిలలో నేను రాసినటువంటి ఆ పుస్తకము రీజనింగ్ బైలింగ్వల్ పుస్తకము రాష్ట్ర వ్యాప్తంగా మీ అందరి మనసులను దోచుకుంది. కాబట్టి ఆ పుస్తకంతో మీరు ఎంతైతే విజేతలయ్యారో అలాంటి విషయాలనే, అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఆ పుస్తకం యొక్క వాల్యూ మీకు తెలిసింది. కాబట్టి ఇప్పుడు అలాంటి అంశాలే మీ దృష్టికి తీసుకొచ్చి ఇంకా మిమ్మల్ని నిష్ణాతులు చేసే ప్రయత్నం చేస్తున్నాం మిత్రమా. రైట్ సార్, ఇక్కడ 12 8 6తో 24 ఎలా అవుతుంది? సో 12కి 8కి డిఫరెన్స్ ఎంత? 4 4 6 ఎంత? 24 ప్రూఫ్. సో అలాగే 20కి 50కి డిఫరెన్స్ ఎంత? 5 5 into 12 60. సో అలాగే 30కి 24కి డిఫరెన్స్ 6 6 into 20 ఆన్సర్ 120. క్లియర్? 120 ఈజ్ ద రైట్ ఆన్సర్. రైట్ మాస్టర్, వన్ మోర్ క్వశ్చన్ చూద్దాం. సో ఈ విధంగా అంటే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నిటినీ కూడా మీరు అప్రోచ్ అవుతూనే ఉన్నారు, చూస్తూ ఉన్నారు. సో నేను మీ దృష్టికి మ్యాక్సిమం మోడల్స్ అందించే ప్రయత్నం చేస్తున్నాను. ఇది వన్ కైండ్ ఆఫ్ మిస్సింగ్ నెంబర్స్ వాల్యూస్. సో ఇప్పుడు ఈ టైప్లో చూడండి, మళ్ళా మీకు ఎంతో ఇంట్రెస్ట్గా మరిన్ని టాపిక్స్ 1 by 1 మీరు ప్రతి టాపిక్ను కూడా 80%లో ఒక్క మార్కు మిస్ కాకుండా అన్ని విషయాలను మీ దృష్టి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఇంకా మిస్సింగ్ అయినటువంటి వాల్యూస్ మీకు ప్రాక్టీస్లో, సిరీస్లో, ఇంకా వివిధ లెవెల్లో కూడా అందించే ప్రయత్నం చేస్తాను. సో డోంట్ మిస్ ఇట్. మన క్లాసెస్ని మన మిత్రులకు పరిచయం చేయండి. మనకు కూడా మీ యొక్క అభిమానంతో పాటు మరి ఈ ఆలోచనను కూడా ముందు తీసుకురావాలని కోరుకుంటున్నాం. రైట్, మనం నెక్స్ట్ క్లాస్ నెక్స్ట్ వీడియోలో మరొక సెషన్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ. జై హింద్.